మరికొన్ని గంటల్లో ధనస్సు రాశి వారికి ఒక సమస్య రాబోతోంది. అలాగే ఒక కల నెరవేరబోతోంది. మరి మీ జీవితంలో ఎప్పటి నుంచో వేచి చూస్తున్న కల ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. మీకు ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. అండ్ మీరు చేసే ప్రతి లైక్ మా ఛానల్కు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మీకు వీడియోలోకి వెళ్లే ముందు ధనుసు రాశిలోకి సూర్యుడు మరికొన్ని గంటల్లో సంచారం చేయనున్నాడు. ఇదే రాశిలో సుమారు నెల రోజుల పాటు సంచారం చేసి అష్టమ స్థానంలో 8వ పాదం గుండా ప్రయాణించాడు. మరోవైపు గురుగ్రహం ఈ రాశి నుంచి శుభస్థానంలో రవాణా చేయనున్నాడు. శని భగవానుడు, రాహువు, కేతువుల శుభస్థానాల నుంచి ప్రయాణించి ఉన్నారు. ధనుసు రాశి వారు ఈ సమయంలో ఆర్థిక పరమైన విషయాలలో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. మీరు ఆర్థిక స్థిరత్వం సాధించడానికి అవసరమైన ఖర్చులను తగ్గించాలి. మీరు కేవలం అవసరమైన ఖర్చులు చేస్తే స్థిరమైన ఆదాయాన్ని పొందొచ్చు. అయితే అది కానీ నియంగా పెరగకపోవచ్చు, కానీ శుభ ఫలితాలు మాత్రం ఇస్తాయి. మీ ఆదాయాన్ని పెంచుకునేందుకు ఇతర కాలంలో అంటే ఇతర ఆదాయ వనరుల కోసం వెతకాల్సిన రావచ్చు. ఈ కాలంలో పెట్టుబడులకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఏదైనా నిర్ణయాలు తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ డబ్బులు ఆదా చేయాలని గుర్తుంచుకోండి. భవిష్యత్తులో ధన్యవాదాలు అప్పులు తీర్చడంపై కూడా ఎక్కువ ఫోకస్ పెట్టండి. మీ కుటుంబం సంబంధాలు మెరుగుపడతాయి. మీరు కుటుంబ సభ్యులతో మంచి అవగాహన కలిగి ఉండొచ్చు. ఈ సమయంలో మీ బంధాలు మెరుగుపడతాయి. మీ ఇంట్లో కొత్త సభ్యులు చేరొచ్చు. మీ కుటుంబ సభ్యుల నుంచి మానసిక మద్దతు కూడా మీకు లభిస్తుంది. మీ కుటుంబం వాతావరణం అనేది ఇంకా నుంచి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక ఈ రాశి విద్యార్థులు నైపుణ్యాలను పెంచుకునేందుకు కొత్త కోర్సులు, వర్క్షాప్లు, శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీరు అన్ని కోర్సుల్లో బాగా రాణిస్తారు. కమ్యూనికేషన్ రంగంలో మంచి ప్రతిభను కనబరుస్తారు. ఈ కాలంలో మీరు విదేశాలలో చదువుకునే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. మీరు కొత్త విషయాలను నేర్చుకోవటానికి అవకాశాలు పొందుతారు. ఉద్యోగాలు, కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు. మీరు ఉద్యోగ స్థిరత్వాన్ని పొందవచ్చు. ఈ కాలంలో మీ కెరియర్లో కొత్త అవకాశాలు వస్తాయి. అయితే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. ఈ రాశివారు ఈ సమయంలో ఆరోగ్యపరంగా మెరుగైన ఫలితాలను సాధిస్తారు. ఈ కాలంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. అదేవిధంగా మీరు మీ మానసిక ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం కూడా చాలా ముఖ్యం. ఈ ఏడాదిలో కొన్ని సందర్భాలలో మీరు జలుబు, ఫ్లూ లేదా తలనొప్పి వంటి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ కంగారు పడకండి. అయితే ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేయటం వల్ల మీ జీవితంలో ఉన్నతమైన మేలు జరుగుతుంది. యోగా, మెడిటేషన్తో మరింత ఆరోగ్యం మెరుగుపడుతుంది. ధనుసు రాశి వారిలో అవివాహితులు కనుక ఉన్నట్లయితే కనుక మంచి వివాహ ప్రతిపాదన పొందొచ్చు. మీరు కొంతమంది వ్యక్తులకు ప్రత్యేకంగా కలుసుకోవచ్చు. మీరు బంధంలో ఉంటే మీ ఉన్న సంబంధంతో కమ్యూనికేషన్ పరంగా కూడా సానుకూలమైన ఫలితాలను పొందుతారు. అయితే నీ వివాహ ప్రణాళికతో మాత్రం కొంత ఆలస్యం జరుగుతుంది. ఈ సమయంలోనే ఓపికగా ఉండాలి. ఈ రాశివారు ముఖ్యంగా ఈ సమయంలో విష్ణుమూర్తిని పూజించాలి. ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పాటించాలి. ప్రతికూల ప్రభావాలను తగ్గించుకునేందుకు 10 ముఖాల రుద్రాక్షను ధరించాలి. బుధవారం నాడు పచ్చని ధరించి విష్ణు పూజ చేయాలి. ఏకాదశి రోజున ఉపవాస వ్రతం ఆచరించాలి. ఎందుకంటే ఏకాదశి అనేది విష్ణుమూర్తికి ఎంతో ప్రత్యేకంగా. ధనుసు రాశి వారికి మరికొద్ది గంటల్లో విపత్కరమైన సమస్య ఎదురు కాబోతోంది. అది కూడా మీ కుటుంబంలోని వ్యక్తుల కారణంగానే కనుక ఇంట్లోని వాళ్ళతో సఖ్యతగా ఉండండి. ముఖ్యంగా మీ సోదరితో, మీ భాగస్వామితో జాగ్రత్తగా ఉండటం అనేది చాలా ముఖ్యం. మీ జీవితంలో మరో మలుపు కూడా రాబోతోంది. అదేంటంటే మీరు ఎప్పటి నుంచో మీ తల్లిదండ్రులకు, మీ భాగస్వామికి కూడా కానుక ఇవ్వాలని చూస్తున్నట్లయితే కనుక మీ కళ నెరవేరే సమయం ఆసన్నమయ్యింది. ఒకవేళ మీరు సొంతింటి కళ నెరవేరాలి అని ఆశపడుతున్నట్లయితే కనుక ఆ కళ కూడా నెరవేరే సమయం ఇదే. కనుక మీ ఆనందం రెట్టింపు అవుతుంది. జీవితంలో ఉన్నత స్థితికి చేరే సమయం ఇదే. మీ చుట్టూ ఉన్న వారితో సంతోషంగా ఉండండి. ముఖ్యంగా ఎవరితోనూ ఏ విధమైన గొడవలకు అస్సలు పోకండి. జాగ్రత్తగా ఉండండి. గుర్తించాలి, దానికి మన దగ్గర ఉన్న దాంట్లో 20% డబ్బు సులభంగా ఎక్కువగా పొందేవారు ఎక్కువగా దానం చేస్తే మంచిది. ఇక ఆయా గ్రహాలకి, బ్రాహ్మణులకు ఇవ్వటంతో పాటు మన దగ్గర పనిచేసే వారిని, చుట్టూ ఉండే బంధువులకు, స్నేహితులకు పంచుకోవటం, పేదలకు, అనాథలకు ఇవ్వటం కూడా పుణ్యకార్యమే. సూర్యుడికి గోధుమలు, గోధుమ పిండి పదార్థాలు, రొట్టెల వంటివి, రాగి వస్తువులు పూజలు, విష్ణుమూర్తికి పూజ, ఇంకా సూర్య ప్రసన్నం అనేది చాలా ముఖ్యం. చంద్రగ్రహణానికి తెల్లని బట్టలు, బియ్యం, వెండి వస్తువులు, నీరు దానం చేయండి. లేదా నీటి ట్యాంకర్ను కట్టించటం కూడా మంచిదే. శివాలయం
ఉదయం ఏదైనా తీర్థాలు, పూజలు, శివ ఆరాధన చేయటం, ఇంకా చంద్ర పూజ, చంద్రుని అష్టోత్తర నామావళి చదవటం కూడా చెయ్యాలి. కందులు, కందిపప్పు ఇవన్నీ దానం చేయాలి. అలాగే సూర్య ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన, పూజ అష్టోత్తర శతనామాలు చదవటం చెయ్యాలి. పగడం ధరించాలి. అయితే సూచిస్తేనే జాతకాన్ని బట్టి మాత్రమే ధరించండి. బుధగ్రహానికి ఆకుపచ్చని దుస్తులు, ఎలక్ట్రానిక్ వస్తువులు, రోగులకు మందులు ఇవ్వటం, సూర్య ఆరాధన, ఇంకా విష్ణు ఆరాధన, కుబేర పూజ, ఆయా దేవతల అష్టోత్తర శతనామాలు చదవటం మంచిది. గురుగ్రహానికి పుస్తకాలు, బంగారు వస్తువులు, తీపి వంటలు, పట్టుబట్టలు, పండ్లు ఇవన్నీ దానం చేయాలి. అలాగే హయగ్రీవ, సరస్వతి, లలిత, బుధ గ్రహాల పూజ చేయటం మంచిది. ఆయా దేవతల అష్టోత్తర శతనామాలు చదవాలి. శుక్రగ్రహానికి చక్కెర బొబ్బర్లు, అలంకరణ వస్తువులు, పూలు, ఆవు దానం చేయాలి. ఇక లలిత సహస్రనామాలు, కాళీ పూజ, శుక్రగ్రహ పూజ చేయటం, ఆయా దేవతల అష్టోత్తర శతనామాలు చదవటం మంచిది. ఇక శనిగ్రహానికి నల్లని వస్త్రాలు, నూనె నువ్వులు ఉండలు, ఇక వాటన్నిటినీ కూడా వారు ద్రోహులకు మందులు ఇవ్వటం, ఆహారం ఇవ్వటం, సిమెంటు, నేరేడు పండ్లు దానం చేయాలి. నువ్వుల నూనెతో శరీరాన్ని వృద్ధి స్నానం చేయాలి. పూజలు, రుద్రాభిషేకం, వెంకటేశ్వర ఆరాధన, శనివారం వ్రతం, పూజలు చేయటం వల్ల ఎంతో మంచి కలుగుతుంది. ఆయా దేవతల అష్టోత్తర శతనామాలు చదవాలి. ఇక రాహు గ్రహానికి ముల్లంగి వంటి దుంపలు, మినుపులతో చేసిన వడలు, మినుములు, ఆవాలు ఇవన్నీ దానం చెయ్యాలి. దుర్గా ఆరాధన కలిసి వస్తుంది. కాలసర్ప పూజలు, ఇంకా సుబ్రహ్మణ్య, రాహు కేతువుల పూజలు, దేవతల పూజలు, ఆయా దేవతల అష్టోత్తర శతనామాలు చదవటం మంచిది. ఉలవలు, వస్త్రాలు, ఆహారం ఇవన్నీ దానం ఇవ్వాలి. పూజలు, దుర్గా ఆరాధన, కాలసర్ప పూజలు, సుబ్రహ్మణ్య, రాహు దేవతల పూజలు, ఆయా దేవతల అష్టోత్తర శతనామాలు చదవటం మంచిది. ఉలవలు, వస్తువులు ఇవన్నీ ఇవ్వటం వల్ల మీకున్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. ఇక పంచాంగం ప్రకారం శనివారం రోజున విష్ణుమూర్తికి అంకితం చేశారు. ఈ రోజున విష్ణు సహస్రనామాలు, విష్ణు అవతారాలకు సంబంధించిన రాముడు, కృష్ణుడు, నరసింహస్వామికి ప్రత్యేక పూజలు చేస్తారు. విష్ణువును పూజించడానికి శనివారం కూడా ఉత్తమంగా పరిగణించబడుతుంది. అయితే ఈరోజు పూజలు, పరిహారాలు చేయటం వల్ల కూడా వివాహ సమస్యల నుంచి చాలామంది యువతీ యువకులు అధిగమించవచ్చు. చాలాసార్లు అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా వివాహంలో అడ్డంకులు, ఇబ్బందులు ఉంటాయి. కొన్నిసార్లు వివాహం ఆలస్యం కావటంతో కూడా మానసిక ఆందోళన, ఒత్తిడికి కారణమవుతుంది. వివాహంలో జాప్యం లేదా అడ్డంకులు ఏర్పడినట్లయితే కనుక శనివారం రోజున విష్ణువులు పూజించాలి. ఈ రోజు ఉపవాసం ఉండటం కూడా చాలా మంచిది. ఆ రోజున పసుపు రంగు దుస్తులు ధరించి పసుపు పూలు, ఇంకా పసుపు పళ్ళు వీటన్నిటిని దైవానికి సమర్పించాలి. పసుపు రంగులో ఉండే పదార్థాలను ఉపవాసం తర్వాత తినాలి. శనగపిండి లడ్లు, శనగపిండి రొట్టెలు తినటం ఉత్తమం. ప్రతి శనివారం సుందరాకాండ చదవటం లేదా పారాయణం వినటం వల్ల కూడా వివాహంలో జాబితాని తొలగిస్తుంది. ఇక రామాయణంలోని సుందరాకాండను క్రమం తప్పకుండా వివాహంలో జాతీయాన్ని తొలగిస్తుంది. రామాయణంలోని సుందరాకాండను క్రమం తప్పకుండా పారాయణం చేయటం వల్ల కూడా ప్రయోజనాలు లభిస్తాయి. 21 శనివారాల పాటు నిరంతరం సుందరాకాండ పాటించటం వల్ల అడ్డంకులు, ఇతర సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. సీతారాములతో కూడిన హనుమంతుని చిత్రపటం ముందు పారాయణం చెయ్యాలి. దీంతో పాటుగా గురువారం నాడు సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి. స్నానం చేసిన తరువాత పసుపు రంగులో ఉండే దుస్తులను ధరించాలి. గురుదేవుని అంటే సాయిబాబా, రాఘవేంద్ర స్వాముల వారిని పూజించాలి. గురువుకు సంబంధించిన మంత్రాలను పాటించాలి. ఆ రోజున పసుపు రంగు వస్తువులను ఎక్కువగా ఉపయోగించాలి. అలాగే ఉపవాసం ఉండేవారు పసుపు రంగులో ఉండే పండ్లను తింటే మంచి ఫలితాలు వస్తాయి. దీనివల్ల మీరు ఆర్థికంగా కూడా బలపడతారు. ఇక మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలంటే గురువారం రోజున శ్రీ మహావిష్ణువు మూర్తిని, లక్ష్మీదేవిని పూజించాలి. ఈ ఇద్దరు దేవుళ్ళు సంపదకు ప్రతీకలు. విష్ణుమూర్తికి అరటి పండును సమర్పించండి. ఇదే రోజున బెల్లం, శనగపప్పులో కొంత పసుపు వేసి గోమాతకు తినిపించాలి. మీ సామర్థ్యం మేరకు పేదలకు దాన ధర్మాలు చేయాలి. ముఖ్యంగా పసుపు రంగు వస్త్రాలు దానం చేస్తే మంచిది. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. శుభమస్తు.